అసలు అది రానియకుండా ఉంటే పోయాను కదా. సరే పాము ఉంటే ఉంది, పాములో సైతాన్ని ఎందుకు జొరబండిచ్చాడు? సైతాన్ని ఎందుకు జొరబండిచ్చాడు? అలా చేయకపోయి ఉంటే గొడవ ఉండేది కాదు కదా, పాపం వచ్చేది కాదు కదా అనే డౌట్ అదైనా మీకు వచ్చి ఉండాలి కనీసం. అది వచ్చిందా నన్ను చేతులు ఎత్తండి, చేతులు ఎత్తాలి, నాకు క్లారిటీ రావాలి, అప్పుడే నేను ఈ మ్యాటర్ చెప్తా. వచ్చిందా మీకు డౌట్? రైట్. చదువుకున్న వాళ్ళందరికీ, కాస్త బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరికీ డౌట్లు వస్తాయి. పాపం చదువు లేని వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి, అసలు వాక్యం తెలియతే డౌట్లు వస్తాయి, వాక్యం తెలియదు కాబట్టి డౌట్లు లేవు. కానీ చదువుకున్న వాళ్ళు, కాస్త కొస్త వాక్య జ్ఞానం ఎరిగిన వాళ్ళు, ఇలా ఎందుకు చేయాలి దేవుడు, ఇలా ఎందుకు చేయాలని అప్పుడప్పుడు డౌట్ పడుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. దానికి తిరుగులేని సమాధానం ఇక్కడ దేవుడే తన గ్రంథంలో రాయించాడు. తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట, పనిష్మెంట్ పొందాలట. వాళ్ళు శిక్షావిధికి గురి కావాలంటే ఏది? సత్యాన్ని ప్రేమించిన వాళ్ళు, సత్య విషయంలో రోషం లేనోళ్ళు. శాలేమరాజాన్ని ఎందుకు ఎప్పుడు సత్యం కావాలి, మనకి సత్యమే తెలియాలి, సత్యంలోనే ఉండాలి, సత్య బోధలో ఉండాలి, సత్యానికి భిన్నమైన బోధలోకి వెళ్ళకూడదని సత్యమో 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 సత్యమని కొట్టుకుంటాడు. ఇది సత్యం సల్లంగుండా అని కొంతమంది అనుకుంటారు. స్తోత్రం. ఎందుకు సత్యమో సత్యమని కొట్టుకునేది? ఎందుకంటే ఇంత డేంజర్ ఉంది కాబట్టి.